నాయకుడు వాళ్ళ సమాజానికి చెప్పేస్తారు. అవునా కదా? ఇప్పుడు మీకు చెప్తే అందరూ చెప్పినట్ట మరి తిరగాల, మేము వాజీలా తిరగాల చెప్పండి. ఇక మా తిరిగి డిపార్ట్మెంట్ ఉద్యోగాలు డీల్ చేస్తున్నాం. ఉండమంటే నేను ఉంటాను, మీరు తిని పెట్టండి ఉంటాం, మా బ్యాంక్ అందరూ ఇక్కడ ఉంటాం. లేదంటే మేమే వండుతాం, తింటాం, ఉంటాం. అవుతుందా? 10,000 మీకు సక్సెస్ అవుతుందా? అవుతుందా? కాదు కదా, ఇక్కడే ఉంటే జోడకి చెప్పినా మీరు దీన్ని ఈ మండలం సమయం లేదు ప్రెస్ మీట్ పెట్టుకొని అక్కడ 2-3 ప్రెస్లో మాట్లాడేసుకొని ఈ 2 మండలాల నుంచి 20,000 టార్గెట్ పెట్టుకోవాలి. 20,000 జనాభాని ఒక్క దుమ్ముగూడ మండలం నుంచి తరలించాలని వాళ్ళు మొత్తం గ్రామ నా పటేలు ఏమన్నదో సంక్షేమ భక్తులు ఇక్కడ ఎవరంటే వాళ్ళకే ఉన్నదో, చూడింది దెబ్బలు ఎవరికి శక్తి ఉందో, ఆదివాసీ అని ఉందో ఆదివాసీ అని ఉందో నాకైతే ఎవరు తెలియదు. ఇక మీరు తెలుసు కదా, నేను కాదు, నేను ఏమంటానంటే వాళ్ళు ఏ సంఘం నాకు తెలియదు, కానీ ఏమంటారంటే మనమంతా ఆదివాసీ మన జాతి కోసం మన అస్తిత్వం కోసం కలిసి రావాలి. కాబట్టి మీ అందరికీ శిరస్సు నుంచి ఒకటి చెప్తున్నాను, ఈ జోడా కాకపోతే చెప్పేసి పెద్ద ఎత్తున వాళ్ళు 20,000 చేసినప్పుడు మీరు కూడా ఈ చెర్ల వెంకటాపురం మండలానికి కూడా ఒక 20,000 టార్గెట్ పెట్టుకోండి. గ్రామాన్ని ఇంటింటికి ఈ చీకుపల్లి ఉన్నదో ఇంకోటి చెప్పేసి 30 ఇల్లు అంటే 30 మంది బయలుదేరాల్సిందే. ఆ 30 మందికి ఏం చేయాలి? వెహికల్ పెట్టాలంటే ఏం చేయాలి? 100 రూపాయలు పెట్టాలి. 30 ఆయన అనుకో కిరాయి ఏంటంటే బోధమైన భిక్షపతి అడగాలి, టీచర్ కాబట్టి ఒక 1000 రూపాయలు అడగాలి ఆయన. ఇంకొక టీచర్ ఎవరైనా ఉన్నారనుకుంటే ఆయనకు 1000 అడగాలి. అంటే బాధిత మండలంలో 17 గ్రామ పంచాయతీలో మండలాధ్యక్షుడిగా నేను బాధ్యతను తీసుకున్నందుకు ఈ బాధిత మండలంలోని 17 గ్రామ పంచాయతీలు తీసా 30 కోఆర్డినేషన్ చేసి ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ నుంచి కూడా ఒక వెహికల్ వచ్చే విధంగా నేను ప్లాన్ తీసుకొని ముందుకు తీసుకెళ్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత. చట్టబద్ధతని లంబాడేలు, చట్టబద్ధతని లంబాడేలను, చట్టబద్ధతని లంబాడేలను. ఆదివాసీ, ఆదివాసీ. జీవన్